ప్రెజెంట్ దేశవ్యాప్తంగా పుష్ప జపం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మానియా కూడా మొదలైపోయింది. ఒకవైపు రిలీజ్ అయిన మూవీ, మరోవైపు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న గేమ్ చేంజర్ మూవీపై ఆడియన్స్ నుంచి వస్తున్న టాక్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ నేషనల్ వైడ్గా పుష్ప పార్ట్ 2 మేనియా ఒక రేంజ్లో కొనసాగుతోంది. ఈ మేనియా కొనసాగుతుండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మేనియా కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి వీరిద్దరూ టాలీవుడ్ స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా ఉన్నారు. జనవరి 10న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లండన్లో మొదలైంది. బుకింగ్ స్టార్ట్ అయిన వెంటనే టికెట్స్ హాట్ కేక్స్లా అమ్ముడైపోవడం మొదలయ్యాయి. దీంతో 24 గంటలు కూడా గడవకముందే ఆల్ టైమ్ రికార్డ్స్ నమోదు చేసింది గేమ్ చేంజర్ మూవీ. నిజానికి లండన్లో ట్రేడ్ వర్గాలు అందించిన లెక్కల ప్రకారం ప్రస్తుతం దేవరా మూవీ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోందట. ఈ మూవీకి ఫస్ట్ డే 20,000కు పైగా టికెట్స్ అమ్ముడైపోయాయి. ఈ రికార్డుని పుష్ప 2 కూడా బ్రేక్ చేయలేకపోయింది. అయితే గేమ్ చేంజర్ మూవీ దెబ్బకి దేవరా రికార్డు ప్రజెంట్ డేంజర్లో పడేలా ఉందని అక్కడి ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వాళ్ళందిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లండన్లో మొదలైన మొదటి గంటలో 500 టికెట్స్ పైగా అమ్ముడయ్యాయని, ఆ తర్వాత 1000కి పైగా అమ్ముడుపోయాయని, 12 గంటలు పూర్తయ్యేలోపు ఈ చిత్రానికి 3,500కు పైగా టికెట్స్ అమ్ముడైపోయాయని, ట్రెండ్ చూస్తుంటే 24 గంటల్లో 6,000 టికెట్స్ అమ్ముడయ్యే అవకాశముందంటున్నారు. ఇదే ట్రెండ్ వీకెండ్ వరకు కొనసాగితే 10,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోతాయని, అదే జరిగితే దేవరా ఫస్ట్ డే 20,000 టికెట్స్ రికార్డ్ బద్దలవుతుందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. లండన్లోనే ఈ రేంజ్ ట్రెండ్ ఉందంటే ఇక నార్త్ అమెరికాలో ఏ రేంజ్లో ట్రెండ్ ఉంటుందో అని ఇప్పట్నుంచే అంచనా వేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో నార్త్ అమెరికాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలున్నాయట. ప్రెజెంట్ కల్కి మూవీకి ఇక్కడ ప్రీమియర్ షోస్ ద్వారా ఆల్ టైమ్ రికార్డొచ్చింది. ఈ మూవీ కేవలం ప్రీమియర్ షోస్ నుంచే $4 మిలియన్ గ్రాస్ వసూలు రాబట్టింది. ఆ తర్వాతి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 నిలిచింది. ఈ మూవీకి ఇక్కడ $3.3 మిలియన్ వసూళ్లొచ్చాయి. ఇక గేమ్ చేంజర్ మూవీ ఈ 2 సినిమాలు అధిగమించి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పుతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. మరి ఆ రేంజ్ ట్రెండ్ ఉంటుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఇదిలా ఉంటే మూవీకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని 2వ వారంలో రిలీజ్ చేసే అవకాశముంది. చూడాలి మరి గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందనేది.